హలో అండి, అగైన్ డాక్టర్ రవికుమార్ చింతా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఒక అద్భుతమైన ఫ్రూట్ గురించి మీకు చెబుదామని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ద బెస్ట్ ఆల్టర్నేటివ్ షుగర్ కి, ఎటువంటి గ్లూకోజ్ లేని, ఎటువంటి క్యాలరీస్ లేని, ఎటువంటి గ్లైసెమిక్ ఇంపాక్ట్ లేని న్యాచురల్ స్వీట్ మాంగ్ ఫ్రూట్. దీని గురించి వాళ్ళు మాట్లాడతాం. ఈ మాంగ్ ఫ్రూట్ లో ఉండే స్వీట్నర్ బ్లడ్ షుగర్ ని పెంచదు. 150 నుంచి 250 రెట్లు మామూలు షుగర్ కంటే ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది. కానీ ఎటువంటి గ్లూకోజ్ ఉండదు, ఎటువంటి గ్లైసెమిక్ ఇంపాక్ట్ ఉండదు, ఎటువంటి క్యాలరీలు ఉండవు. వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది, డయాబెటీస్ పేషెంట్లకు ఉపయోగపడుతుంది. కొద్ది మోతాదులో దీనిని వాడటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి అని స్టడీస్ చెప్తున్నాయి. ఇది పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా, వెయిట్ అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎటువంటి హాని వాటికి, ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎటువంటి హాని జరగదు. పైపెచ్చు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని సైన్స్ చెప్తాంది. సోర్ థ్రోట్ లేదా దగ్గు వచ్చినప్పుడు చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ లో ఈ మాంగ్ ఫ్రూట్ ను వాడతారు. ఈ ఓరల్ బ్యాక్టీరియాని కూడా ఇది ఫీడ్ చేయదు. సో టూత్ ఫ్రెండ్లీ. కాకపోతే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మాంగ్ ఫ్రూట్ వెళ్ళంగానే మన డైజెస్టివ్ సిస్టమ్, బ్రెయిన్ క్యాలరీస్ వచ్చేస్తున్నాయి, షుగర్ వచ్చేస్తుంది అని ఒక సిగ్నల్ అందుతుంది. కానీ వెంటనే అవి అర్థం చేసుకుంటాయి, ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, క్యాలరీస్ వస్తున్నాయన్న భ్రమ వెంటనే తొలగిపోతుంది అనేది కూడా సైన్స్ చెప్తాంది. డైజెస్టివ్ సిస్టమ్ ని ప్రిపేర్ చేయడానికి, ఎంజైమ్ ప్రొడక్షన్ కి ప్రిపేర్ అవడానికి కానీ ఇది ఎటువంటి హాని చెయ్యదు అని రీసెర్చ్ చెప్పింది. చాలా పేపర్స్ పబ్లిష్ అయినాయి దాని మీద. ఎటువంటి గ్లూకోజ్ ఎంటర్ అవ్వదు కాబట్టి ఒకసారి ఆ సిగ్నల్ అందిన వెంటనే ఆ సిగ్నల్ ని ఆల్టర్ చేసేసుకుంటాయి శరీరం. అంటే ఒక అపోహ ఉంది కదా, కొద్దిగా షుగర్ వస్తుంది అని సిగ్నల్ రాగానే మొత్తం సిస్టమ్ అంతా మెటబాలిజం మార్చేసుకోవడానికి రెడీ అయిపోతాయి అనే అపోహని. వాస్తవం ఏంటంటే, ఆ సిగ్నల్ అందిన వెంటనే దాంట్లో షుగర్ రావట్లేదు అనే సిగ్నల్ కూడా వాటికి వెంటనే అందుతుంది, వెంటనే సిగ్నల్ ని ఆల్టర్ చేసేసుకుంటుంది. ఇంత గొప్ప లక్షణం ఉన్న మాంగ్ ఫ్రూట్ ని ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వాడట్లేదు అనే ఆలోచన వచ్చినప్పుడే దాని గురించి లోతుగా అధ్యయనం చేసి దాంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటో అర్థం చేసుకుని వాటిని మీకు చెప్పడమే కాకుండా మా సెల్ హెల్త్ క్లినిక్ లో ఉండే సప్లిమెంటరీ సపోర్ట్ లో దీనిని కూడా యాడ్ చేసి వినియోగించడం మొదలు పెట్టేసాం ఆల్రెడీ. ఎప్పుడైతే ఈ మెటబాలిజం ని బ్లంట్ చేస్తుందో, క్యాలరీస్ ఏమీ రావట్లేదు అని అర్థమవుతుందో, మాంగ్ ఫ్రూట్ అనేది సేఫ్ ఫర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. అయితే డైజెషన్ కి బాగా హెల్ప్ అవుతుందని కూడా చెప్పారు, ఎటువంటి హాని చేయదు అని కూడా చెప్పారు. ఇంత గొప్ప లక్షణాలు ఉన్న దాన్ని మనం వాడకుండా ఎలా ఉంటాం? యూజర్ ఫ్రెండ్లీగా పేషెంట్స్ అందరికీ ఇది అందించాలనే ఉద్దేశంతోనే లైపోజోమల్ టెక్నాలజీతో మేము తీసుకొస్తున్న విటమిన్ సి మెల్ట్ ఇన్ మౌత్ లో చాలా కొద్ది మోతాదు, అట్లాగే ఫ్యాట్ సోల్యుబుల్ ఏడీఈకే సప్లిమెంట్ మెల్ట్ ఇన్ మౌత్ సప్లిమెంట్ లో మరి ముఖ్యంగా ఐరన్ సప్లిమెంట్, అది కూడా పౌడర్ రూపంలోనే తీసుకొచ్చాం. మెల్ట్ ఇన్ మౌత్ అది కూడా వాటిలో D3K2 కాంబినేషన్ లో తీసుకొచ్చిన దాన్ని కూడా లైపోజోమల్ చేసి పౌడర్ రూపంలో, గ్రాన్యూల్స్ రూపంలో తీసుకొచ్చి దాంట్లో ఎంతండి 0.25%, లెస్ దాన్ 0.5%, 0.25%, దానికే ఆ స్వీట్నెస్ వచ్చేస్తాను. ఆహార నియమాలు పాటిస్తున్నప్పుడు, ఎటువంటి గ్లూకోజ్ వెళ్ళకూడదు అన్న నియమం పాటిస్తున్నప్పుడు, ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఒక రిలీఫ్ తీసుకోవటం తేలిక. ప్లస్ దాని వల్ల వచ్చే ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి విటమిన్ సి గానీ, విటమిన్ డి గానీ, విటమిన్ ఐరన్ గానీ, విటమిన్ ఏ, డి, ఈ, కే, వీటన్నిటిని మేము ఆఖరికి ఇప్పుడు కొబ్బరి పౌడర్ తో కొద్దిగా కెఫెయిన్ కలిపి, ఈ మాంగ్ ఫ్రూట్ ని కొద్దిగా కలిపి డైట్ కాఫీ తీసుకొచ్చి అందుబాటులో ఉంచాం. ఒక మాంగ్ ఫ్రూట్ అనేది ఒక బ్లెస్సింగ్ లాగా ఇవాళ మా పేషెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది. స్టీవియాలో మళ్ళీ నేను ఇన్సులిన్ స్పైక్స్ ఉండవన్నాను. స్టీవియాలో కొద్దిపాటి ఇన్సులిన్ చేంజెస్ ఉంటాయి కాబట్టి దాని జోలికి నేను వెళ్ళను. పైపెచ్చు స్టీవియాలో ఎక్కువ మోతాదు మనం మోసపోతాం. ఫిల్లర్స్ కూడా వాడతారు, డెక్స్ట్రోస్, మాల్టోడెక్స్ట్రోస్ లాంటి ఫిల్లర్స్ వాడతారు, అది మళ్ళీ గ్లూకోజ్. సో నేను స్టీవియా గానీ అదర్ ఎక్సెప్ట్ మాంగ్ ఫ్రూట్ ఇంకా ఏది కూడా దీంట్లో ఉన్నంత దమ్ము వాటికి లేదు. మిగతా అన్ని కూడా ఎంతో కొంత ప్రమాదకరం, వాడకూడదు. మాంగ్ ఫ్రూట్ లో ఎటువంటి ఇబ్బంది లేదు అని బోల్డ్ రీసెర్చ్ పేపర్స్ చెప్పినాయి కాబట్టి, అవన్నీ అధ్యయనం చేశాం కాబట్టి కొన్ని సప్లిమెంట్స్ లో మేము మాంగ్ ఫ్రూట్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఎటువంటి హాని లేదు, బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.